ప్రభుత్వము ఇటీవల పెంచినటువంటి గ్యాస్ ఈ పెట్రోల్ డీజిల్ రేట్లకు సంబంధించి దానికి వ్యతిరేకంగా ప్రజలపై భారం మోపుతున్నది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏఐటీసీయూ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కూసమనేని ఎమ్మెల్యే ఉన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అది డొల్ల ప్రభుత్వం లాగా అయిపోయింది. పైన అంతా ఆడంబరం, లోపలంతా కూడా డొల్ల. ఇప్పుడు మాది 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటూ ఎప్పుడు లేని విధంగా బంగారం కొనొద్దు, భోజనం చేయొద్దు, బట్టలు కొనొద్దు. ఈ పద్ధతుల్లో ఆయన బాగా సంక్షోభం ఉన్నప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారి కాలంలో సంక్షోభం ఉన్నప్పుడు కూడా ఇటువంటి వార్నింగ్లు లేకపోతే ఇటువంటి సూచనలు చేయలేదు. మోడీ గారి ప్రభుత్వం పైన పటారం లోన లొటారంగా ఉంది. అదే దానిలో భాగంగా ఎలక్షన్ ముందు వరకేమో డీజిల్ బెదగదు, పెట్రోల్ బెదగదు అని చెప్పి ఎలక్షన్లు అయిన వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం అనేది అది పేదలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా 30% నిర్వహిస్తుందండి, ట్యాక్సులు విధిస్తున్నది. ఎట్లా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందా లేదా ప్రజల కొరకు? రాష్ట్రమైనా కేంద్రమైనా ఇది పెంపుదలేమో కేంద్రం చేస్తుంది. దానిలో కేంద్రానికి వాటా ఉంటుంది, రాష్ట్రానికి ఉంటుంది. ఏదన్నా ఇద్దరు బాధ్యత కూడా ఉంటుంది. దీన్ని పేదల మీద మరింత భారం పెంచే విధంగా ఈ పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మేము జనం ఏం దీని బతకాలేరా, అరే ఓరోరి ఏలేటోడా జనం ఏం దీని బతకాలేరా, ఓరి ఏలేటోడా జనం ఏం దీని బతకాలేరా. అరే తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు. పేరుకే గ్యాసాయరా ఈ పేదోని బతికెట్టరా, పేరుకే గ్యాసాయరా ఈ పేదోని బతికెట్టరా. అరే ఓరోరి ఏలేటోడా జనం ఏం దీని బతకాలేరా, ఓరి ఏలేటోడా జనం ఏం దీని బతకాలేరా. కరెంటు ఛార్జీలు మళ్ళా పెంచుతావా, మా ఇంటి దీపాలు మళ్ళా ఆర్పుతావా, మా ఇంటి దీపాలు మళ్ళా ఆర్పుతావా, మా ఇంటి దీపాలు మళ్ళా ఆర్పుతావా. డీజిల్ పెట్రోల్ ధరలు దినదినము పెరబట్టే సామాన్యులా బతుకు ఆగమైపాయరా, సామాన్యులా బతుకు ఆగమైపాయరా, సామాన్యులా బతుకు ఆగమైపాయ. ఓరోరి ఏలేటోడా నీ జనమెట్ల బతకాలేరా, ఓరోరి ఏలేటోడా నీ జనమెట్ల బతకాలేరా. అరే ఓరోరి ఏలేటోడా జనం ఏం దీని బతకాలేరా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను పెంచుతూ ఈరోజు సామాన్య పేద ప్రజల మీద మోయరాని భారం పెంచారు. దాంతోపాటుగా ఏంటంటే వాళ్ళ యొక్క జీవనం అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నారు, అప్పులు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. కాకపోతే సామాన్య ప్రజలకి ఇబ్బందులు తగ్గించాలంటే నష్టమైనా సరే 6 నెలల సంవత్సరం పాటు ప్రభుత్వం ఈ యొక్క నష్టాన్ని భరిస్తూ ఈ ప్రజల మీద మోపినటువంటి భారాన్ని తగ్గించాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. అంటే ప్రపంచం అంతటా ఎప్పుడో రేట్లు పెరిగినాయి, కానీ మన దగ్గర మాత్రమే ఇప్పుడు ఈ మధ్యలోనే అంటే నిత్యావసరాల సరుకులు ఇప్పుడు సంక్షేమ పథకాల 2-4 ధోరణి తగ్గించుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పటిప్పట్లో ఎంత భారమైనా సరే మేము భరిస్తామని చెప్పినటువంటి మోడీ గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈరోజు పెంచడం అంటే ఈరోజు చిన్న చితగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కొనుక్కోవడానికి ఎంతో భారము పడుతూ ఉంది. దానివల్ల ఏమైతే వాళ్ళ కుటుంబాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోతుంది. చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇప్పుడు టిఫిన్ సెంటర్లు పెట్టుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమిటని మేము ఈరోజు అంటే సంక్షేమ పథకాలు అమలు కావడానికి సంక్షేమ పథకాల దానికోసమే ఈ రేట్లు పెంచుతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. సంక్షేమ పథకాలతో ఇట్లాంటి అక్కడ సంక్షేమ పథకాలు తీసేసేయండి, కానీ రేట్లు తగ్గించి ప్రజల యొక్క జీవితాలను బాగు చేయమనే డిమాండ్ చేస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ఏవైతే 5 కిలోల బియ్యం ఇస్తున్నామో అట్లనే ఈ హైవేలు నిర్వహిస్తున్నామో దాని దృష్ట్యా మాత్రమే రేట్లు పెంచడం జరుగుతుంది. ప్రపంచంలో అంతటా పెరిగినప్పుడు ఇప్పటివరకు మనకు రేట్లు పెంచలేము, ఇప్పుడే పెంచుతున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉన్నది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు అవుతా ఉంది. 2014 తెలంగాణ ఏర్పడే పంచుంది. అప్పుడున్న రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడున్న రేట్లు ఎంత ఉన్నాయి? అప్పటిది బేస్ చూసుకుంటే ఈరోజు డాలర్ రేటు ఎంత ఉంది, అప్పుడున్న డాలర్ రేటు ఎంత? ఈరోజు 96 రూపాయలు ఉన్నది, అప్పుడు 56 రూపాయలు ఉండదు డాలర్ రేటు.
మరి ఏ రకంగా మనం అదో పాతాలని పోతుంది, ఎక్కడ మనం పైనకి ఎదుగుతూ ఉన్నాము. అదే కాకుండా ఈ రోజు రోజుకు కూడా పెట్రోల్ రేట్లు ఎలక్షన్లు ఉన్నాయమన్నాడు వరకు. ఎలక్షన్ మూమెంట్లో అప్పుడు ఏం చెప్పాడు, గ్యాస్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ ఏవి పెంచమంటా అని చెప్పారు. అధిక రేట్లు ఉన్నా కూడా మేము ఏవి పెంచమంటా అని చెప్పారు. ఎలక్షన్లో మల్సర్ రోజు మేము గెలిచిన అహంభావంతో ఈరోజు ప్రజల మీద నడ్డు విరిగే రకంగా ఈరోజు అధిక రేట్లు పెంచేసి ఈరోజు నిత్యావసర వస్తువులు దొరకలేని పరిస్థితిలో ఉన్నది. మామూలుగా కూలీ చేసుకుంటే 200-300 కూలీ చేసుకునే వాళ్ళకు కొనలేని పరిస్థితి ఉన్నది. ఇంకో రేషన్ షాప్లో బియ్యం అంటున్నా, అవే రేషన్ షాప్లో 5 కిలోల బియ్యం ఇస్తే ఆయన తినగలుగుతాడా? మోడీ తినే ఫుడ్ ఎంత కాస్ట్? ఈరోజు ఏదైనా కానివ్వండి కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే ఇమ్మీడియట్గా తగ్గించాలి, సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఉండాలని మా డిమాండ్. ఈ పన్నుల వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను కానీ రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను కానీ దీనివల్ల కూడా ప్రజలపైన భారం పడుతుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానివ్వండి ఎక్కడైనా కానీ ఇది మాత్రం ఎప్పటికైనా కూడా సామాన్య ప్రజల మీదనే భారం పడుతుంది తప్ప బడాబాబుల మీద భారం పడడం లేదు. వాళ్ళని కేవలం అదానికి వాళ్ళకి అనుకూలంగానే పెంచడం జరుగుతుంది తప్ప మామూలు సామాన్యానికి దృష్టిలో పెట్టుకొని మాత్రం ఈ కార్యక్రమాలు కానీ పెంచడం కానీ తగ్గించడం కానీ అట్లాంటివి చేయట్లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పన్ను తగ్గించుకుంటే అంటే ప్రజలకు సామాన్యులకు ఉపయోగపడే అవసరం ఉందంటే దీనివల్ల ఏదైనా విముక్తి? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పుడైతే పన్నులు తగ్గిస్తే హ్యాపీగా ప్రజలు ఆనందంగా జాబులు చేసుకొని మంచిగా హ్యాపీగా బతకగలడానికి ఆస్కారం. ఎలక్షన్ ముందు తక్కువగా ఉన్న ఇవన్నీ ధరలు తక్కువ రేటు ఎలక్షన్ నార్త్లో ఎలక్షన్ అయిపోగానే ఎందుకు పెరిగినాయి, ఎందుకు పెంచాల్సి వచ్చింది? అప్పుడు మేనేజ్ చేయగలిగిన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతుంది? ఇంకా 5 ఏళ్ళు వీళ్ళ జగన్మోహన్ చూడకపోయినా పర్వాలేదనా? వీళ్ళ ఉద్దేశం ఏంటి అసలు? ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మేము వాళ్ళు తీసుకున్న పాలసీలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీగా మేము ఆందోళన చేస్తున్నాము. ఇది ఇంకా ఉధృతం చేస్తాం ధరలు తగ్గించకపోతే. ఇవాళ దేశంలో నిత్యావసర సరుకులు అంటే పెట్రోలు, డీజిలు, గ్యాసు ఈ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వలన ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతున్నది. ప్రజలు నిత్యావసర వస్తువుల మీద పన్నుల భారం వేయడం వల్ల చాలా ఇబ్బంది పడబోతూ ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి పెట్రోల్ను జాగ్రత్తగా కాపాడుకోండి, సంవత్సరం దాకా బంగారం కొనకండి అని మాట్లాడినటువంటి సందర్భం. ఇవాళ నరేంద్ర మోడీ గారు పరోక్షంగా ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుంది అనే అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ దేశంలో 12 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా ఈ దేశ ప్రజల యొక్క ఓట్లు దండుకొని ఇవాళ ఈ దేశంలో నిత్యావసరంగా జీవనం సాగించేటువంటి ప్రజల మీద గుదిబండ వేస్తూ నమ్మించి గొంతుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు నిత్యావసర వస్తువులను మీరు తగ్గించకపోతే ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది మీ ప్రభుత్వాన్ని గల్లబట్టి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.